నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఈరోజు మనతో ముఖాముఖిలో పాల్గొనడానికి వచ్చేసిన మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ రిటైర్ ఏఈ తాన నరసన్న గారు ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ పై తన అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన తాన నరసన్న గారు, అంటే మీకు ఉద్యోగ జీవితం ఏంటి? మీరు ఎంఆర్పిఎస్కు అభిమానులు ఉన్నారు. ఎంఆర్పిఎస్ పైన కొన్ని ఉద్యమాలు చేసిన మాకు కూడా సమాచారం ఉంది. అసలు ఎంఆర్పిఎస్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఎంఆర్పిఎస్లో మీరు ఎందుకు నుంచి పాల్గొనవచ్చింది? అలాగే మందకృష్ణ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎంఆర్పిఎస్ మీద మందకృష్ణ గారు కొంత తప్పుగా పట్టిస్తున్నారు అని చెప్పేసి ప్రజలలో అనుకుంటున్నారు. దాని మీ అభిప్రాయం ఏంటి? ముందుగా GK9 న్యూస్ స్వాగతం, కృతజ్ఞతలు. అన్నగారు మీకు కూడా నమస్కారాలు. అయితే ఎంఆర్పిఎస్ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉండగా, దళిత సంఘాలు, దళిత 59 కులాల అన్ని ఉండగా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి వైపు నేను ఎందుకు ఆకర్షితున్నాయంటే, మందకృష్ణ మాదిగన్న చేసే ఉద్యమాలు, ఆయన ఏవైనా అందరికీ సామాజిక న్యాయంగా న్యాయం జరగాలని, వారి జనాభా ఎంత ఉన్నదో జనాభాకు అనుగుణంగా అందరికి వాటాలు రావాలని, దాంతోపాటు ఒక మాదిగ జాతికే కాకుండా ఇతర ఏ కమ్యూనిటీస్కి అయినా అందరికి ఎక్కడ ఆపత్తి వస్తే అక్కడికి పోయి వాళ్ళ పక్షాన నిలబడి శిక్షలు పడదాకా పోరాడిన చరిత్ర ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన వైపు నేను ఆకర్షితున్నాయి. ఎంఆర్పిఎస్లో నేను కంటిన్యూ అవుతూ వస్తున్నాను. తర్వాత కొంతమంది విమర్శలు ఉన్నారు. విమర్శలు అంటే అస్సలు కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ కృష్ణన్నకు నిజమైన కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళు ఏనాడు కూడా విమర్శించరు. ఉల్టా అంబేద్కర్ లాగానే అదే దృక్పథంతో ఆయనను చూస్తారు. ఎందుకు అంటే అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్ల కొరకు కొట్లాడి తీసుకొచ్చిన రిజర్వేషన్స్ అవే ఇలా మనకు కంటిన్యూ అవుతున్నాయి. అందులో ఏవైతే కొన్ని గ్యాప్స్ ఉన్నాయో దాని కొరకు మళ్ళీ కృష్ణన్న ఆయన బాటలో నడుచుకుంటూ అందరికీ న్యాయం చేసేలాగా ఆనాడు ఎవరిదాకా పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పటి నేను అందరికీ 2004లో సుప్రీంకోర్టుకు తీర్పు ఇచ్చింది, ఏది రాష్ట్రాల వారిగా రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చని చెప్పేసి. మరి ఎందుకు అమలు కాలేదంటున్నారు? దాని మీ అభిప్రాయం? 2004లో కొట్టివేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు ఇంప్లిమెంటేషన్ అయింది. అయినాక మళ్ళా 2004లో కొట్టేసింది, రాష్ట్రాలకు అధికారం లేదని. మళ్ళా 2024లో రాష్ట్రాలకు అధికారం ఉన్నది అని 7 బెంచ్ తీర్పిచ్చింది. కొట్టివేసినది 5 బెంచ్. కొట్టివేసిన కారణం ఏంటంటే ఈ మాలలు పోయి అక్కడ ఏదైతే రాష్ట్రానికి అధికారం లేవనే పాయింట్ తీసి వాళ్ళు దాన్ని పిటిషన్ వేస్తే అప్పటి 2004 తీర్పు పూర్తిగా చెత్తది అని చెప్పేసి 5 బెంచ్ని విమర్శిస్తూ ఇప్పుడు 7 బెంచ్ తీర్పిచ్చింది. అది చెత్త తీర్పు. అసలు ఎందుకు అధికారం లేదు? అధికారం ఉన్నది. ఎట్లున్నది? ఆర్టికల్ 14, 15, 16 దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఒకటి. రెండవది, ఆనాటి యూపీఏ ప్రభుత్వము ఈ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. అనుకూలంగానే ప్రతికూలంగానే ఏదో ఒకటి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం చేత వీళ్ళు ఇది ఏదైనా ఉంటే పార్లమెంట్లో చట్టం చేసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి తీసివేయడం జరిగింది అప్పుడు 4లో. ఇప్పటి ఈ తీర్పులో ఏది ఆగస్టు 1, 2004 సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్రాలకు ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం అట్లే మోడీ గారు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిండు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో దాని మీద వాదోపవాదనలు ఎప్పటి నుంచో దీని మీద 30 ఏళ్ళ నుంచి సుదీర్ఘ పోరాటంలో ఎన్నోసార్లు దీని మీద స్టడీ చేసిన రాష్ట్రాలు అవి ఇవన్నీ తీసుకొనేసి దీన్ని నిజంగానే జరగాలి, దీన్ని నష్టపోయారు మాదిగలు, ఇది జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అభిప్రాయానికి వచ్చి మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క తీర్పును ఇప్పుడు ఎస్సీలలో 59 కులాలు అంటున్నారు కదా, 59 కులాలలో ముఖ్యంగా ఒక కులం మాత్రమే, అంటే ఒక మాలలకు సంబంధించిన వారు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ కానీ సుప్రీంకోర్టు తీర్పును కానీ వాళ్ళు కొద్దిగా స్వాగతిస్తలేరు.
దానివల్ల వాళ్ళకి ఏమైనా నష్టమా? అయితే మాలలు అనేటోళ్ళు మొదటి నుండి స్వార్థపరులు అనడానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నట్టే, వాళ్ళు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏవైతే సంక్షేమ ఫలాలు కావచ్చు, రాజకీయ ఫలాలు కావచ్చు, విద్య ఉద్యోగ ఇతరత్ర ఏ రంగాలు ప్రభుత్వం నుంచి వచ్చినా దాంట్లో మేము ఎస్సీలము అనే దానికి పెట్టుకొనేసి మొదటి నుంచి వాళ్ళు ఎదుగున్నారు కాబట్టి అన్ని రంగాలలో వాళ్ళే అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఏమైంది, 2000 అప్పుడు మనకు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు వర్గీకరణ చేశాడు. మందకృష్ణ సపోర్ట్ తీసుకున్నాడు, గెలిచినాక తర్వాత ఈయన ఈ డిమాండ్ పెడితే ఈ డిమాండ్ మీద నప్పుకొని ఆయన చేశాడు. 5 సంవత్సరాలు మన పరిపాలన, చంద్రబాబు పరిపాలనలో మందకృష్ణకు మాట ఇచ్చిన ప్రకారం వర్గీకరణ చేశాడు. చేసిన 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే, వర్గీకరణ లేని 50 సంవత్సరాలలో మాదిగలకు 18,000 ఉద్యోగాలు వచ్చాయి. 1995 సంవత్సరంలో వర్గీకరణ అమల్లో ఉన్న టైం 1999 to 2004 అమల్లో ఉన్న టైంలో మాదిగలకు 18,000 ఉద్యోగాలు వచ్చాయి. మాదిగలు 70% ఉంటారు, మాలలు 30%. వాళ్ళకు 72,000 ఉద్యోగాలు వచ్చినాయి. 30% వాళ్ళకు 72,000, ఈ 70% ఉన్న వాళ్ళకు 18,000, ఇంక ఇతర చిన్న ఉపకులు అలాగ ఉన్న వాళ్ళకు 2,000, మొత్తం 92,000 ఉద్యోగాలు. ఇట్లా వర్గీకరణ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల్లోనే 50 సంవత్సరాలలో 18,000 వస్తే ఒక 5 సంవత్సరాల్లోనే 22,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇట్లా ఎమ్మెల్యేలు రాజకీయంగా తీసుకుంటే 39 ఆంధ్రప్రదేశ్లో 39 ఎమ్మెల్యేలు. ఈ 39లో వాళ్ళకు 9, వాళ్ళకు 30, మనకు 9. ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. అట్లనే ఎంపీలు తీసుకుంటే 6 ఎంపీలల్లా వాళ్ళు 5, మనకు 1, ఇట్లా వస్తూ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, వర్గీకరణ 5 సంవత్సరాలలో మనకు 28 వస్తే 11 వచ్చినాయి. 39లో వాళ్ళకు 11 వస్తే మనకు 28 వచ్చినాయి. వర్గీకరణ అయింది కాబట్టి ఎక్కడి 9, ఎక్కడి 28 వచ్చినాయి. అట్లా ఎంపీలలో చూసుకుంటే వాళ్ళకి 2, మనం 4 వచ్చినాయి. అట్లా విద్యా ఉద్యోగ రంగాలలో కూడా అన్ని పోయిందాక చెప్పాను. ప్రతి దాంట్లో చదువులో కానీ IAS, IPS, డాక్టర్స్, ఇంజనీర్స్ ఏది తీసుకున్నా ప్రతి దాంట్లో ఈ విధంగా వాటా మాదిగలకు వచ్చింది. మాదిగలప్పుడు అభివృద్ధి చెంది ఇంకా దోపిడీ వాళ్ళు మరవలేక వాళ్ళు ఏం చేస్తారు, కాదు ఈ వర్గీకరణ వద్దు, ఏదైతే ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో లేదు వర్గీకరించమని, ఇది అందరూ కలిసి ఉన్న సమూహము, అంటే అంటరానితనంలో ఉన్న ఒక సమూహం, ఈ అంటరానితనాన్ని వాళ్ళని విడదీయద్దు అనేది ఒక పాయింట్ పెట్టుకుంటారు. వర్గీకరణ కాకుండా అనుకుంటూ కూడా ఆర్టికల్ 341 వీళ్ళు సంప్రదిస్తలేరు. ఆర్టికల్ 341 అంటే పార్లమెంట్లో జరగాలి. ఆర్టికల్ 341 ఏం చెప్పింది, ఎస్సీలకు సంబంధించిన ఆర్టికల్ 341లో ఏమున్నది, 1, 2 క్లాజులు 2 ఉన్నాయి. ఆ 2లో ఒకటి చేసుకోమని కానీ వర్గీకరణ, లేదా వద్దని కానీ, ఇంకోటి ఏ కులాన్ని కొత్త వీళ్ళ కలుపమని ఉన్నా, లేదు ఒక కులాన్ని ఇంకొక తీసివేయాలన్నా అంతవరకే ఈ 1, 2 ఉన్నాయి. అలా ఏది ఆర్టికల్ 341 ప్రకారం. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది, ఆర్టికల్ 341 ఏం అవసరం, ఆర్టికల్ 341 అవసరం లేదు కదా. ఒక కులాన్ని కలుపుతలేము, ఇంకో కులాన్ని తీసేస్తలేము, కాబట్టి అది అవసరం లేదు. ఆల్రెడీ 14, 15, 16 అది అనుకూలంగానే ఉన్నది కదా. తర్వాత ఇప్పుడు అఫిడవిట్ కూడా అనుకూలంగా వచ్చింది కదా. దీని ప్రకారం రాష్ట్రంలో చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి చేసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. దోపిడీకి అలవాటు పడ్డ మాలలు దీన్ని ఏ విధంగా మళ్ళా కొట్టేయాలనే ప్రయత్నం చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఒకటి 5 అన్నదమ్ములు 10 ఎకరాల భూమి అనుకుంటే, చిన్న ఎగ్జాంపుల్ అనుకుంటే 42 ఎకరాలు దున్నుకుంటే తప్పులేదు, ఆ పంచాయతీ కూడా రాదు. ఈ 42 ఎకరాల ముంచట కాకుండా వీళ్ళు ఏం చెప్తాడు, 9 ఎకరాలు ఒకటే దున్నుకుంటాడు, 1 ఎకరం
ఈ నలుగురికి ఇస్తే ఈ వాటాలు పంచుకుందామనే పంచాయతీ వస్తుంది. అదే ఈ వర్గీకరణ పోరాటం, అదే వాళ్ళు చేసిన పని అదే. ఇప్పుడు వర్గీకరణలో ఎవరికి ఎట్లా వాళ్ళకి పెట్టి ఇప్పుడు ఇందాక మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం అందరికి న్యాయం జరిగింది. కాబట్టి కృష్ణన్న దీని మీద పోరాటం చేసి 5 సంవత్సరాలు సాధించుడు. మళ్ళీ వాళ్ళు దీన్ని కొట్టివేసే ప్రయత్నం చేసి సుప్రీంకోర్టులో ఎత్తే మళ్ళీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాని మీద పోరాటాలు చేయవచ్చు. అంటే ఇప్పుడు అంటే మీరు అనేది ప్రకారం ఏంటంటే 59 కులాలు ఏవైతున్నాయో వచ్చినటువంటి రిజర్వేషన్ కానీ ప్రభుత్వ పొలం కానీ అందరూ తీసుకోవాలని చెప్పేసి మీరు అంటున్నారు. అది 59 కులాల దాంట్లో వాళ్ళ జనాభా ప్రాతిపదికలు తీసుకోవాలని మీ ఆలోచన. అంతే. అయితే ఇప్పుడు 2004 నుంచి వెళ్ళి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా పోరాడుతున్నారు మందకృష్ణ గారు. అయితే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు దానికి అనుకూలంగా ఉన్నాడు. మరి ఇప్పుడు రాష్ట్రాలు వేరైనాయి, తెలంగాణ వేరైంది, ఆంధ్ర వేరైంది. ఇప్పుడు ఆంధ్రలో పరిస్థితి ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు దానికి ఓకే అంటారా? చంద్రబాబు నాయుడు వాస్తవంగా మొదటి నుంచి కట్టుబడి ఉన్నాడు. ఆయన దాని మీద 100% స్టాండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన చేసిన మంచి ఆలోచన ఏ విధంగా ఉన్న ఇంప్లిమెంటేషన్ కాదంటే, వాస్తవంగా ఆంధ్రలో మాలలు ఎక్కువ, మాదిగలు తక్కువ. కానీ ఈ మాలలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించకుండా మాలలను మాదిగలను కలుపుకొని అక్కడ మన కమిషన్ ఆయన ఉన్నాడు కదా మన మిశ్రా, ఆయనకు పోయి కలుమని చెప్పేసాను. కలిసి మాకు వర్గీకరణ కావాలని మీరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, మీరిద్దరు కలిసిపోయి చెప్పాలని వీళ్ళని సంబంధించి వీళ్ళు చెప్తే వీళ్ళు పోయి కమిషన్ ముందు ఆ మాట చెప్పారు. ఎమ్మెల్యేలకు కూడా వీళ్ళని వాళ్ళని పిలిచి ఎమ్మెల్యేకి చెప్పిండు, మీరు అనుకూలంగా మీరు రిపోర్ట్ ఇవ్వాలి ఆయనకని, అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి. అంటే అక్కడ మాలలు ఎక్కువ ఉండి మాదిగలు తక్కువ ఉన్న కాడ ఈయన స్టాండ్ తీసుకునే విధానము అందరినీ గట్టి పడేసి మొత్తం మేము అనుకూలమని చెప్పారు. త్వరలో అక్కడ జనాభాను తీసుకొని వాళ్ళు బరాబరు చేస్తారు. ఆయన చేస్తానికి మొన్న 10 రోజులు కృష్ణాన పోయి కూడా 9 రోజులు అక్కడే ఉండి ఇవన్నీ స్థితిగతులను చూసి అక్కడికి వెళ్ళి వచ్చిండు. వచ్చిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు కలిసిండు. అక్కడ అందరికీ ఆయనతో కలిసిండు. చైర్మన్ ఆయన ఉన్నాడు కదా మిశ్రా గారు, ఆయనతోటి కలిసి మన రంజిత్ మిశ్రా తోటి కలిసి ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఆయన చేసి వచ్చాడు. అయితే అక్కడ మాత్రం 100% జరుగుతుంది. ఆయన తీసుకున్న స్టాండ్ బరాబర్ ఉన్నది, స్ట్రిక్ట్ గా ఉన్నది. ఇక్కడ చంద్రబాబు మన సీఎం రేవంత్ ఏం చెప్తాడు, అసలు మాలలోనూ మాదిగలో కలపలేదు, మీరిద్దరు పోయి కమిషన్ ముందు చెప్పాలి అని అనలేదు, ఎమ్మెల్యేలు కూర్చొని పెట్టి చెప్పలేదు, మీరు వ్యతిరేకించారు ఇవన్నీ చెప్పకుండా ఉండి మన దగ్గరికి వచ్చాము అనుకూలం అంటాడు, మా సమాజం దగ్గరికి వచ్చాము అనుకూలం అంటాడు. మళ్ళా మాలోళ్ళ దగ్గరికి పోయేటోళ్ళకు వాళ్ళ మాటిని వాళ్ళకి అటువంటి తలకి వాళ్ళ కొరకే మళ్ళా ఫలాలు అందేలాగా. అంటే ఇప్పుడు తెలంగాణ సీఎం ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే అవకాశం ఉందా వర్గీకరణ మీద? అమలు చేస్తా అని మనకు సుప్రీంకోర్టు 1/8/2024 నాడు రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తర్వాత ఒక 2 గంటలు అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, తెలంగాణ అసెంబ్లీ. ఆ 2 గంటల లోపలనే ఈయన ఏం చేసిండో అదే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ భారతదేశంలో మొదటి రాష్ట్రము తెలంగాణ అవుతుంది ఇంప్లిమెంటేషన్ చేసేది, తప్పకుండా కట్టుబడి ఉన్నాం, దీని మీద ఇమీడియట్ గా దానికి సంబంధించిన చర్యలను తీసుకొని వర్గీకరణ చేస్తాం. అట్లనే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో ఉద్యోగాలకు సంబంధించి అవిటిని కూడా ఈ వర్గీకరణ అమలయ్యేలాగా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం, ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. అయితే ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేసిన మధ్యలో సెమీ అక్తర్ అని చెప్పేసి కరీంనగర్ వచ్చి మిగతా జిల్లాలు కూడా వాళ్ళు పర్యవేక్షించడం జరిగింది, ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు? ఓకే, అయితే సెమీం అక్తర్ గారు ఇచ్చిన రిపోర్టు ఆయన తయారు చేసి ఈ విధంగా ఇవ్వాలనేది వాళ్ళు చర్చించుకున్నారు, చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ఇక్కడున్న మాలలు మంచి ఉన్నత పోస్టులలో ఉన్నారు. వేల లక్షల కోట్లు ఉన్నవాడు వివేక్ వెంకటస్వామి,
వాళ్ళైతే ముగ్గురు అదవుతారు, పదవులు తీసుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని వాళ్ళే ఉన్నాయి. అందరు వాళ్ళే. అయితే ఆయన లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాడు. తర్వాత ఉప ముఖ్యమంత్రి వటి విక్రమార్క, ఆయన ఇక్కడ పెద్దోడైన. తర్వాత ఇక్కడ ఉన్న మాలలు అతి సంపన్నులు అందరు వాటిని పోయి ఇక్కడ మాల మేధావులు అనేటోళ్ళు, అసలు వాళ్ళే శత్రువులు మాల వర్గానికి. మాల మేధావులు అని ఎవరు పేరు పెడుతున్నామో వాళ్ళే శత్రువులు. ఎందుకంటే సమాజానికి దూరం చెప్తారు వాళ్ళే. వాళ్ళు గైడ్ చేయవలసింది వాళ్ళ వర్గానికి, గైడ్ చేయవలసి ఇది పోయి దీన్ని వ్యతిరేకించడానికి సపోర్ట్ చేయడం వలన వాళ్ళు సమాజానికి దూరమైన. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మీటింగ్ కు ఒక్క కులం, 59 కులాల ఒక్క కులమే నిలబడ్డది. 58 వ్యతిరేకం ఇండియానే, మన ఎస్సీలనే. వాళ్ళు 58 పోలే. కానీ మాదిగల వైపు సర్వ సమాజం, అదే మొత్తం అన్ని వర్గాల వారు ఒకటై ఇది న్యాయమైన డిమాండ్, ఇది నిర్వహించాలని చెప్పేసి అన్ని సంఘాలు, అన్ని వ్యవస్థలన్నీ అనుకూలంగా, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. సో మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు సుమారు 1.5 years అవుతుంది. దీని మీద అంటే ఎస్సీ విభజన మీద ఆయన అభిప్రాయం ఎలా ఉందని అనుకుంటున్నారు? ఆయన పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? అయితే రేవంత్ రెడ్డి గారి పాలన విషయానికి వస్తే, ఈయన ఫస్ట్ మాదిగలకే మోసం చేస్తాడు. ఎందుకంటే సెమీ అఖ్తర్ గారు ఫస్ట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. దీనివల్ల కొంతమంది బాధపడద్దు భవిష్యత్తులో. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ ఇదేంటి ఇది వచ్చింది కమ్యూనల్ అవార్డు, దాన్ని ఒప్పుకోలే గాంధీ. దాన్ని ఒప్పుకోక పెద్ద దాని వద్దని ఉంటే వీళ్ళిద్దరు కూర్చుని పెట్టి పూనాల ఓడంబడికలో ఇక అంబేద్కర్ ఏదైతే కమ్యూనల్ అవార్డు ఉన్నో వదులుకోవాల్సి వచ్చింది. వర్గీకరణ అక్కడ రిజర్వేషన్లు అమలైనా ఇది మాత్రం పోయింది. కాబట్టి దానికి ఆయన సాధించిన సంతృప్తి లేకుండా ఆయన బాధపడుతూ ఉండిపోయాడు. అయితే ఇప్పుడు మంగకృష్ణన్న ఈ లోపాలు ఉన్నాయి. ఆడు తెలంగాణ వచ్చిన సంపూర్ణంలో కూడా కేసీఆర్ ఏం చేశాడు, ఆ భద్రాచలంలో ఉన్న 7 మండలం 200 గ్రామాలు ఆదివాసీలు ఉంటారు, అక్కడ పేదలు, పోలవరం కట్టుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకు వదిలేసిండు. అది వదిలేస్తే తెలంగాణ వచ్చిన సంబరం ఏమున్నది? తెలంగాణ వచ్చిన సంబరం కొంతమందికి ఉంటే ఇప్పుడు కొంతమంది బాధపడుతున్నారు. అక్కడ ఈ చెట్టుకొని పుట్టకలు అయిపోయారు, వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఈ వర్గీకరణ విషయంలో మళ్ళా భవిష్యత్తులో ఏ వర్గం బాధపడకూడదు, మీరు చేసిన లోపాలు దిగి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్తో సహా ఆయన హ్యాండ్ రైటింగ్ లా రాసి సంతకం పెట్టి ముఖ్యమంత్రిని ఒప్పించి మళ్ళా ఆయన దీనికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనను ఒప్పించి, అంటే ఆయన ఏం చేసిండు అర్థం చేసుకొని మళ్ళా పొడిగించిండు. మళ్ళా పొడిగించి మళ్ళా మార్చి 10 వరకు అని చెప్పేసి మళ్ళా గడువు ఇచ్చింది. ఇప్పుడు ఇంకా అనుకూలంగా చేసుకుంటూ నిండు అసెంబ్లీలో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అమలు చేస్తామని అని కమిషన్ వేసి, ఈ కమిషన్ రిపోర్ట్ రాకముందే 11,000 పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చిండు. ఎట్లిస్తావు? అక్కడ చంద్రబాబు ఏమో నేను ఒక్కటిగా వర్గీకరణ అమలైన తర్వాతనే, దానికి జీవో తీసిన తర్వాతనే నేను అప్పుడే చేస్తా, అప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇంట్లో నింపా అని చెప్పేసి ఆయన స్టాండ్ అయి ఉంటే, నువ్వు వర్గీకరణకు అనుకూలమని చెప్పుకుంటేనే అక్కడ 11,000 ఇచ్చావు. ఇప్పుడు మళ్ళా గ్రూప్ 1 తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్ అన్ని నింపుతా అంటాను. నీకు 10 తారీఖు నాడు రిపోర్ట్ రాకముందు నువ్వు ఎట్లా నింపుతావు? నీ రిపోర్టు వర్గీకరణ నువ్వు ఏం పర్సెంటేజ్ ఇస్తానో అది దాని ప్రకారం 2 రోజులు ఆగలేవా? 13 సంవత్సరాలు గ్రూప్ 1 ఈయన పరిపాలన అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన ఏం చేసాడు, ఈ గ్రూప్ 1లో 563 పోస్టులు అన్నా. ఈ 563 పోస్టులు మెయిన్స్ కు పోవడానికి సెలక్షన్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1:50. ఒక 1:50 అంటే 28,150 అయితే 563 × 50 28,150. ఈ 28,150 వీళ్ళు మెయిన్స్ కాడ ఈయన జీవో 29 అని తీసుకొచ్చి ఏం చేసిండు, ఈ రెడ్డిలకు రావాలని
ఇవి ఎదిగిన వాళ్ళకి రావాలని ప్లాన్ చేసుకొని 3232 మందిని అదనంగా ఈ రెడ్లను పెద్దోళ్ళని తీసుకొచ్చి ఇరికించాడు. ఇరికించుకుంటూ ఏం చెప్పిండు, ఇప్పుడు రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలు, వాళ్ళు ఓపెన్ కోటాలో కొట్టిన వాళ్ళను మళ్ళా సేమ్ రిజర్వేషన్లలో అడ్జస్ట్ కమ్మని పంపిడ్డాంటారు. పంపి ఇప్పుడు ఈ 3232 మందిని ఈ రెడ్లను వాటి ఖర్చు పెట్టేటోళ్ళకు జీవో 29 ప్రకారం ఎంత నష్టమైంది. అట్లా వాళ్ళు 28,150కి బదులు 31,382 మంది మేల్స్ కు పోవాల్సి వచ్చింది. ఎప్పుడు కోట్లు వస్తుంది, అది నిలబడి కూడా కోట్లు పోతుంది. అదొకటి ఆయన పరిపాలన విధానం అన్నారు. రెండవది ఆయన ముద్ర ఒక మాట అన్న, ఆయన ముద్రా లోన్స్ అని మహిళలకు పట్టుకొచ్చిండు. ఇప్పుడు అంటారు కదా మహిళలను కోటీశ్వరం చేస్తాను. మహిళలను కోటీశ్వరం చేసిన విధానం ఒకటి చెప్తున్నా మీకు. ముద్రా లోన్స్ అని పట్టుకొచ్చాను 1987 లక్ష కోట్లు దానికి కేటాయించాడు. దాని మీద లోన్లు వంచకాడ విద్యాసాగర్ రెడ్డి అని ఒక రెడ్డిని పెట్టింది. వాళ్ళ పర్సంటేజ్ ఎంతనన్నా, వాళ్ళ 6.98 వాళ్ళది. అక్కడనే ఈడబ్ల్యూఎస్ అనే కొంప ముంచేది వచ్చి 10% అన్నారు. అట్లయినా అతని లెక్కలలో 6.98 7 అనుకో, కానీ 10 అన్నారు. అయితే 6.99 వాళ్ళకు 13,76,000 ఈ 7% ఉన్న వాళ్ళకు. ఈ 93% ఉన్న వాళ్ళకు 611 కోట్లు. అంటే మీ పర్సెంటేజ్ ఎంత? ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కలిపి 611 కోట్లు ఇస్తే దీనివల్ల ఏంటంటే బహుజనులకు న్యాయం జరుగుతుంది, మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇంకో విషయం ఈ పరిపాలన అంటే ఇప్పుడు ఈ నచ్చిన కాడికి వెళ్ళి కాంట్రాక్టులు మొన్న అంటే సచివాలయంలో ధర్మ చేశారన్న. పరిపాలన అంటే నేను కేవలం ఈ ఎస్సీ సంబంధించిన మాత్రమే అడుగుతున్నా, పరిపాలన అంటే మొత్తం కాదు. ఒక్క 2 నిమిషాలు ఒక్క నిమిషం ఇవ్వండి. ఈ అసెంబ్లీలో మొత్తం మన సచివాలయంలో 200 మంది కాంట్రాక్టర్లు మొన్న ధర్నా చేశారు. ఏమని, మీరు విపరీతంగా కమిషన్ వసూలు చేస్తారు, 10, 20, 8 మీ ఇష్టం వచ్చినట్టు కమిషన్లు మేము ఇచ్చే పరిస్థితిలో లేము, అవి లేకపోతే బిల్స్ రిలీజ్ కావట్లేదు, మరి ఇది మాకు అన్యాయం జరుగుతుంది, దీన్ని మాకు ఈ న్యాయం చేయాలంటే 200 మంది అక్కడ ధర్నా చేశారు. ఈ 200 మంది ధర్నా చేసినాక ఇంకోటి ఏమైందంటనా, ఒకటి ఏంది గ్రూప్ 1 చెప్పిన ముద్ర ఇక్కడ కాంట్రాక్టర్స్ ఇక మాదిగలకు చేసిన దగ్గర చేసిన ఈయన పరిపాలన విధానం ఎట్లుండదంటే ఈ విధంగా పోయి భవిష్యత్తు ఏం కాబోతుంది అంటే వీళ్ళు మాలలు వీళ్ళ వైపు ఉన్నారని అనుకుంటారు. మాలలు వీళ్ళ వైపు లేరు అనడానికి నేను ఏం చెప్తున్నంటే, మరి టిఆర్ఎస్ లో మాలలు ఎందుకు గెలుస్తారు? వీళ్ళు మాలలంతా వీళ్ళ వైపే ఉంటే 2 సార్లు కేసీఆర్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యిండు? అక్కడ చంద్రబాబు ఎందుకు అయ్యిండు? భారతదేశం మొత్తం చూసుకుంటే అక్కడ మోడీ ఎందుకు వచ్చాడు? వీళ్ళు మా వైపు ఉన్నారని వాళ్ళలో ఏదో పెద్ద బస్సులు ఉన్నారని ఒక్కని మాట 2 మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి పోతాడు. కానీ వీళ్ళు ఎక్కడ చెట్టు పచ్చగుంటే అక్కడ వాడేటోళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాదిగలకు వ్యతిరేకం అంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి ఇప్పుడు అనుకూలం అనుకుంటేనే ఈ అన్యాయం ఏంటి? అన్నిటినీ వర్గీకరణ లేకుండానే ఎట్లా మళ్ళా కమిషన్ కూడా వేసారు కదా, టైం ఇచ్చారు. అవును, ఒకవేళ ఇప్పుడు సరే మార్చి 10 దాటుతుంది అనుకో, ఇంకా రిపోర్ట్ రాలేదు. ఒకవేళ రిపోర్టు మాదిగలకు మాది ఉపకులాలకు అనుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? ఒకవేళ రాకపోతే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? అయితే మేము వస్తుందనే భావిస్తున్నాము. రెండోసారి మళ్ళా కమిషన్ గడువు పెంచింది కాబట్టి మాకు ఒక ఆశ ఉంది, ఎట్లా వస్తుంది, అందుకే పెంచారు కదా. అంటే మా మొర విన్నారు, ఏం లోపాలు జరిగినాయి లోపాలను చూసారు, ఓకే అని అనుకునే గడువు పెంచారు. కాబట్టి వస్తుందని మేము అనుకుంటున్నాం. వస్తుంది అని మాకు ఆశ పెట్టుకుంటూ ఆయన ఇతడ ఇయ్యడా అనేది మానవులకు భయపడుతుంది కాబట్టి మాకు కొంత అనుమానాలు. మానవులకు భయపడిన చర్యలు ఎన్నో జరిగినాయి. వీళ్ళకు ఈ కమిషన్ ఇక్కడ ఉండగానే వర్గీకరణ అమలు చేయకుండా టీచర్ పోస్టులు ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయో, గ్రూప్ 1 563 గ్రూప్ 1 అట్లనే అన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని రకాల పోస్టులను ఫిలప్ చేస్తా అని చెప్పేసి ఈ రిపోర్ట్ రాకముందే, ఈ వర్గీకరణ అమలు కాకముందే చేస్తాడు. అంటే మాదిగల వైపు ఉన్నాడని మేము ఎట్లా అనుకోగలుగుతాం? భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ
ఘోరంగా దెబ్బతింటది. ఇవన్నీ మైనస్ పనిస్తే అందులో మాదిగలు వెంబడి అన్ని వర్గాలు మా ఎంబడి ఉన్నాయి. వాళ్ళకి ఏ ఒక్క వర్గం ఏంటి ఇల్లున్న 59లో 58 మంది వాళ్ళు ఎంబడలేరు. అందులో ఉన్నోళ్ళే మాకు అడ్డు బాబాయ్ మాలో ఒకటి మేము ఉండమని అందులో ఉన్నోళ్ళు ఇళ్ళకి వస్తారు. నేతకారులు కాబట్టి వాళ్ళు ఇల్లు కావచ్చు అని చాలా మంది క్రిస్టియన్కి వచ్చి రోజుల్లో మీటింగ్లు పెడుతున్నా చూస్తున్నాం. మరి ఇండ్లు ఉన్న ఎవరైనా జారిపోతా అంటారా? అందులో ఉన్నోళ్ళు ఇళ్ళకి వచ్చి మేము మీతో ఉంటాం, కాకపోతే మాకు సపరేట్ ఇయ్యేది, అంతేగాని మేము మాలతోటి మాత్రం ఉండమని చెప్పేసి అంటున్నారు. అసలు మాలలు వీళ్ళు కరెక్ట్ ఉన్నారని వీళ్ళు చంద్రబాబు వీళ్ళు రేవంత్ రెడ్డి భయపడడంలో అర్థం లేదు. ఉల్టా చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది. రేవంత్ రెడ్డి అన్ని నష్టాలు ఎదురైపోయినావు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య లేదు. వాళ్ళ సంఖ్య లేని దాన్ని పట్టుకుంటాను, వాళ్ళ మాటకు నువ్వు భయపడతాను. నీకు వచ్చిన భయం ఏంది? చరిత్రలో నిలిచిపోతావు కదా. ఒక న్యాయం కొరకు నిలబడి ఎంత వ్యతిరేకత ఉన్నా అక్కడ మల్లికార్జున ఖర్గే లాంటి పెద్ద పెద్దోళ్ళు ఉన్నా వాళ్ళందరినీ దాటి నీ న్యాయం వైపు నిలబడ్డాడు అనే మాట సమాజం అంతా మాదిగల వైపు ఉన్నది కాబట్టి నీకు ఎంత పేరుంటది, ఎంత మంచి పేరుంటది. ఇప్పుడు మన అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ ప్రకటించారు. అంటే జనాభా రేషియో ప్రకారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించారు. అందులో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అనుకున్న లక్ష్యం ఆ రిజర్వేషన్ ప్రకారం నెరవేరింది అనుకుంటున్నారా? లేదు. మొన్న ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ లో అందులో నెరవేరలేదు. ఏం చేశారు వీళ్ళు? మాదిగలతోటి వెనకట అంతకుముందు ఉన్న పద్ధతి ఎట్లా ఉండే అంటే ఈ బుడిగ సంఘాలు 1,11,000 చిల్లర ఉంటారు. అట్లా కొందరు తీసుకొచ్చి సపరేట్ గ్రూప్ లో పెట్టుకున్నారు. వాళ్ళకు ఒక 1% ఇచ్చారు. అంటే ఇందులో 1,00,000 మంది వెళ్ళిపోయారు అంటే మాదిగలకు పెరగవలసిన పర్సెంటేజ్ తగ్గుతుంది కదా. సరే ఓకే, మరి వాళ్ళకి ఏం చేసిండు? 1,33,000 నేటకాని వాళ్ళు ఉంటారు. వాళ్ళను కొంతమందిని పెట్టి 26 వాళ్ళను అందులో పెట్టుకొని వాళ్ళకు 5% ఇచ్చిండు. వాళ్ళు జనమెంతనో అంత ఇవ్వమంటున్నాం, కానీ నువ్వు ఒప్పుకొని వాళ్ళని బలవంతంగా ఇరికిచ్చినావు. వాళ్ళు ఇరికిచ్చి వాళ్ళకి పర్సెంటేజ్ పెంచినావు. అంటే వాళ్ళకి జనాభా పెంచిండు. వాళ్ళకి జనాభా పెంచి ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేసారు? వీళ్ళు వెనుకబాటుతనాన్ని చూసుకోమన్నది సుప్రీంకోర్టు. నువ్వు వెనుకబాటుతనాన్ని చూసి ఇచ్చావా? లేదు, జనాభా ఎంత నువ్వు దాన్ని చూసి ఇచ్చావా? నువ్వు వెనుకబాటు ఉన్న మాలల కన్నా ఎంత మాదిగలు ఉన్నారు. జనాభా కన్నా ఎక్కువ కూడా మాదిగలు ఉన్నారు. అయినా ఈ రెండింటిని పట్టించుకోకుండా ఎక్కడైతే లోపాలు జరిగినాయో మందకృష్ణన్న అన్ని మొత్తము పూజ వచ్చినట్టు సీఎంకు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళకి అర్థమయ్యే రెండోసారి వేసిన తర్వాత ఇప్పుడు మరి ఆయన ఏ విధంగా రిపోర్ట్ ఇస్తాడు? ఆయన అనుకూలంగా ఇస్తాడా? ప్రజలు ఒకవేళ అనుకూలంగా మళ్ళీ ఇప్పుడు మేము కోరినట్టు ఇస్తే ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయనకు ఈ డబ్బులు లేదు కదా, మరి లక్ష డబ్బుల కార్యక్రమం ఉన్నది. దాంట్లో ఆయన స్వాగతం పలుకుతాం, ఆయన ఓడుకుంటాం, విజయోత్సవ సభ మేము నిర్వహించుకుంటాం. ప్రతికూలంగా వస్తే ఇప్పుడే ఇక్కడ అన్ని కలెక్టరేట్ల ముందు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ప్రారంభం అయిపోయినాయి. మండల కేంద్రాలని రేపు ఇది ఉధృతమై మొత్తం హైదరాబాద్ దిగ్బంధం అవుతుంది. మొత్తం అందరినీ కలుపుకొని మళ్ళా ఏదో ఒక మాదిగ జాతి ఏది 59 కులాలలో మాకు 58 మాయంబడున్నారు. సర్వ సమాజం మాయంబడినది. ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ ఎంత మంది ఉన్నారో అందరు మాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళందరూ మా ఉద్యమానికి వాళ్ళు ఏ పిలిపించినా మేము వస్తామన్నా అని చెప్పేసి మాకు ఎన్నోసార్లు నిలబడతారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని మేము హైదరాబాద్లో పెద్ద ఎత్తున మేము ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం ఇంత సీరియస్ అంటే అంత సీరియస్ అన్న ఉద్దేశాలు తీసుకొని దీన్ని ముందుకు పోయి ప్రభుత్వాన్ని వంచైనా మళ్ళా తెచ్చుకుంటాం. ఇప్పుడు మేము వెయిట్ చేస్తాను ఎట్లా ఇస్తాడు రెండోసారి. కేంద్ర ప్రభుత్వం మీకు మాట ఇచ్చింది, అంటే ఎంఆర్పిఎస్ కు హామీ ఇచ్చింది. ఎంఆర్పిఎస్ కు అంటే రిజర్వేషన్ మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పేసి ఇచ్చింది కదా. ఇప్పుడు సరే స్టేట్ గవర్నమెంట్ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులకు గురి చేసిన కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకొని మీకు తొందరగా అమలు చేసి? కేంద్ర ప్రభుత్వం చేయవలసింది చేసిందన్న. ఆయన చేసాడు. ఆయన అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాడు, మాట ఇచ్చాడు. మాదిగల సభకు వచ్చాడు 11/11/2024 నాడు వచ్చి 2023 నాడు వచ్చి ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటకు నిలబడ్డాడు. అఫిడవిట్ అనుకూలంగా ఇచ్చిండు.
7గురిని అపాయింట్ చేసిండు వీళ్ళను బెంచ్ని. అవన్నీ చేసి అనుకూలంగా ఏదైతే రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పులు తీసుకురావడానికి ఆయన సర్వ విధాల ఆయన లెవెల్లో చేయవలసినవన్నీ చేసి రాష్ట్రాలకు పంపించండి. అంటే ఇప్పుడు ఎంఆర్పీఎస్ కేంద్ర ప్రభుత్వం అనుకూలమే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు కొంత ఇబ్బంది అని చెప్పేసి ఆడ చంద్రబాబు ఎట్లున్నాడు ఈయనట్లుంటే అయితే హానెస్ట్ గా మీకు హానెస్ట్ వర్క్ చేస్తలేడు అనేది చేస్తలేడు, నిజాయితీగా వర్క్ చేస్తలేడు ఆయన. మాకు మాట ఇస్తాడు, ఇది న్యాయమైన డిమాండ్ అని గతంలో కూడా ఎన్నోసార్లు మా సభలలోకి వచ్చి మా వేదికలపైకి వచ్చి మాదికలకు అన్యాయం జరుగుతుంది, వరకు ఇక్కడ జరగాలి, మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఎన్నో సభలలో చెప్పిండు ఆయన. ఏది మాదిక సభలలో చెప్పినోడు దీని మీద అవగాహన లేదు. కానీ ఆయన ఎందుకు మాలలకు భయపడతాడు? మాలలకు భయపడితే మాత్రం నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. అలా మాలలు ఎంబడి సమాజం లేదు, మాలలు ఎంబడి 59 కుల వల్ల 58 వాళ్ళు లేరు. వాళ్ళ గ్రూపులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డబ్బు మాలలతో ఉండలేమని మావైపోతారు. అలాంటి వాళ్లకు చంద్రబాబు ఈయన భయపడితే రేవంత్ రెడ్డి గారు ఆయనకే నష్టం, ఆయన పార్టీకి నష్టం. రాబోయే కాలంలో వీళ్ళు దీన్ని రుచి చూడక తప్పదు. చివరగా ఇప్పుడు మా జీకే న్యూస్ 9 ప్రేక్షకులు కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ మీరు చివరగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీ కోరిక ఏంటి, మీ డిమాండ్ ఏంటి ఒకసారి చెప్పండి. అయితే ప్రభుత్వానికి మేము ఏమి విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఏవైతే లోపాలు ఉన్నాయి అనేది సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మందకృష్ణ రిటర్న్ లో పిటిషన్ ప్రభుత్వానికి ఇచ్చిండో దాన్ని స్వాగతించినట్టే మేము భావించినాం. రెండోసారి చేసిండు కాబట్టి మళ్ళా ఎక్స్టెన్షన్ చేసిండు కాబట్టి గడువుని మార్చి 10 వరకు ఎక్స్టెన్షన్ చేసి ఇచ్చిండు కాబట్టి మేము ఎంతో సంతోషపడ్డాం. ఆ ఫలాలు వస్తాయనే మాకున్నది. అయితే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి, దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద న్యాయం వైపు నిలబడతారని మేము కోరుతున్నాం. న్యాయం వైపు నిలబడి ఏదైతే మందకృష్ణ ఇచ్చిండో, ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిండో ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారమే మాకు రిపోర్ట్ ఇవ్వాలని, ఇవాళ ఇస్తే నేను ఎంతో స్వాగతించి మీకు విజయోత్సవ సభ కూడా జరుపుతామని. రెండవది, ఏ సపోర్ట్ లేని దోపిడి మాలలు గుర్తించింది మీరే, మా వేదికల మీదకి వచ్చింది మీరే, వేదిక అర్గీకరణ సమన్యాయం కాబట్టి జరగాలని కోరింది మీరే. ఇవన్నీ చేసిన మీరు మీ చేతికి అధికారం వచ్చే వరకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. దయచేసి మా రిపోర్టు ప్రకారం మాకు ఆ పర్సంటేజీలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని, మాకు మా ఉపకులాలకు కాకుండా మేము మామూలకు అన్యాయం చేయాలని అంటలేం. ఎవరి జనాభా ఏముందో అందరికీ సమన్యాయం చేద్దామని అంటున్నాం. అందరికీ సమన్యాయం జరగాలి, చిన్నోడికి పెద్దోడికి. ఎంతోమంది చట్టసభలలో ఇంతవరకు ఉపకులాలు అడుగులు పెట్టలేదు. కృష్ణాన్ని ఏమంటుండు, మా మదిల కొరకే కావాలని ఆయన పోరాటం చేయలే, అందరికి సమన్వయం జరగాలని అంటున్నాడు. కాబట్టి ఈ సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.